పొద్దున్నే వేడి వేడి చాయ్ తాగితే ఆ మజానే వేరు. ప్రతి ఒక్కరికి డే స్టార్ట్ అయ్యేది కూడా కప్పు టీతోనే. నలుగురు ఫ్రెండ్స్ కలిసి బాతాకాని చెప్పుకోవాలన్నా ఫస్ట్ గుర్తొచ్చే ప్లేస్ చాయ్ బండి. మరి అలాంటి టీకున్న స్పెషాలిటీ ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇక చలికాలం రావడంతో చాయ్కి ఫుల్ డిమాండ్ ఉందంటున్నారు వ్యాపారులు. పొద్దున్నే కడుపులో ఓ కప్పు చాయ్ పడితే ఆ కిక్కే వేరబ్బా అని ఇలా చాలా మంది అనుకుంటారు. చాయ్ అందరి జీవితాల్లో ఓ భాగమైపోయింది. రోజుకు ఎన్ని కప్పుల టీ తాగుతారో కూడా చెప్పలేం. ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటూ చాయ్లను తాగుతూనే ఉంటారు. హైదరాబాద్ లో చాయ్ కి ఫుల్ డిమాండ్ ఉంటుంది. తేనేరు, చాయ్, టీ ఇలా ఎన్ని రకాలుగా పిలిచినా దీనికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రతి ఒక్కరూ చాయ్ ని ఇష్టపడతారు. ఇరానీ చాయ్, అల్లం చాయ్, గ్రీన్ టీ, లెమన్ టీ ఇలా చాలా వెరైటీలు అందుబాటులోకి వచ్చాయి. ఇక అన్ని సీజన్స్ తో పోలిస్తే చలికాలంలో మాత్రం టీకి ఫుల్ డిమాండ్ ఉంటుంది. మార్నింగ్ 5కి 5:30 కల్లా పార్క్ కోసం కేబర్ పార్క్కి రౌండ్ అయిపోతుంది. చలిగా ఉండడం వల్ల ఇప్పుడు చాలా చలిగా ఉంది కదా, ఒక రౌండ్ వేసుకుని ఇట్లా లెమన్ టీ కానీ చాలా ఫ్లేవర్ టీలు కాఫీలు వచ్చాయి కదా, అవి తాగితే కూడా చలి తగ్గుతుందని, వింటర్లో కూడా చలి తగ్గుతుందని చెప్పి ఇట్లా చాయ్ తాగకి వచ్చామండి. మేము మా ఫ్రెండ్స్తో పాటు మా అబ్బాయిగా మా బ్రదర్ ఇట్లా వచ్చామండి మేము చాయ్ తాగడానికి. ఇప్పుడైతే ఓకే, బాగుందండి. చాయ్ చాలా ఫేమస్ కావడంతో సిటీలో టీ స్టాల్స్ కూడా ఎక్కువగా ఏర్పాటు చేశారు వ్యాపారులు. ప్రతి గల్లీకి ఓ చాయ్ బండి ఉంటుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో టీ పాయింట్స్ వద్ద క్యూ కడుతున్నారు పబ్లిక్. చలి నుంచి తప్పించుకోవాలంటే ఒంట్లో వేడివేడి చాయ్ పడాల్సిందే అంటున్నారు ప్రజలు. డైలీ మార్నింగ్ వాకింగ్ వస్తుంటాము. ఇంకా నార్మల్ సీజన్లో అయితే పెద్ద ప్రాబ్లం లేదు, కానీ ఈ టైంలో ఈ చలికి వీటిని తట్టుకోవడం కష్టం. ఈ స్వెట్ షర్ట్ వీటి వేసుకొని జాగింగ్ చేయాలన్నా ఇబ్బంది కాబట్టి వాకింగ్ అంతా కంప్లీట్ చేసుకుని ఇలా ఫ్రెష్గా హాట్గా టీ తాగుతూ ఎంజాయ్ చేయడం. చాలా వెరైటీస్ వచ్చాయి ఈ మధ్య. దమ్ చాయ్ అంటూ మొత్తం ఆ టైప్ వర్షన్లోనే పెడుతున్నారు. చలికాలం కావడంతో నగరంలో చాయ్ బిజినెస్ జోరుగా సాగుతోంది. చలిని తట్టుకోవడానికి 1-2 సార్లు టీ తాగుతున్నారు ప్రజలు. దీంతో టీ వ్యాపారం బాగా జరుగుతుందంటున్నారు వ్యాపారులు.